హలో గాయస్, మనకి మొన్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్డి మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. సో ఈ మ్యాచ్లో చూసుకుంటే రిషబ్ పంత్ మళ్ళీ అటర్ ఫ్లాప్ అయ్యాడని చెప్పాలి. ఎందుకంటే అతను ఆ మ్యాచ్లో మొత్తం 6 బాల్స్ ఆడితే కేవలం 7 రన్స్ మాత్రమే కొట్టాడు. సో మరి 6 బాల్స్లో 7 రన్స్ అంటే అతను ఆక్షన్లో కొనుక్కుంది 27 crores పెట్టి. సో 27 crores పెట్టి తీసుకున్నప్పుడు కనీసం 27 రన్స్ అన్నా చేయాలి కదా. సో మరి కేవలం 7 రన్స్ చేయటం సో చాలా బాధాకరమనే చెప్పాలి ఎల్ఎస్జీకి. అయితే అది పక్కన పెడితే అవుట్ అయిన తర్వాత ఎల్ఎస్జీ ఓనర్ సో మరి సంజీవ్ గోయంకా అప్పటి వరకు డగ్అవుట్లో కూర్చొని మరి ఎప్పుడైతే రిషబ్ పంత్ అవుట్ అయ్యాడో సో దాని తర్వాత వెంటనే లోపలికి వెళ్ళిపోయాడు. సో మరి దీనికి కారణం ఏంటంటే మనోడు అటర్ ఫ్లాప్ పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. అయితే మరి ఇక్కడ రిషబ్ పంత్ ఎందుకు ఇంత స్ట్రగుల్ అవుతున్నాడు? మరి రిషబ్ పంత్కి గేమ్ రాదా అంటే సో అంతకుముందు మీరు ఎన్నో సినారీలో చూసాం. రిషబ్ పంత్ గేమ్ రాకపోతే అంత దూరం వెళ్ళడం. సో దాని తర్వాత వచ్చేసరికి మనకి టెస్ట్లో చూసుకుంటే ఓవర్సీస్లో తనను మించిన బ్యాట్స్మెన్ ఎవరో కూడా లేరు ఇండియన్ టీంలో. సో మరి ఇటువంటి సినారీలో మరి ఈ ఐపీఎల్లో మాత్రం ఎందుకు ఇంత దారుణమైన ప్రదర్శన చేస్తున్నాడు? సో దీని గురించి కనుక డీటెయిల్గా చూసుకుంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే కొంచెం ప్రెజర్ సిచ్యువేషన్, కొంచెం ప్రెజర్ ఫీల్ అవుతున్నాడేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అటువైపు సంజీవ్ గోయంకా ప్రతి మ్యాచ్ ఓడిపోయినా గెలిచినా ఏదో ఒక రియాక్షన్ ఇస్తూ ఉంటాడు. సో అలా కాకుండా తనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి సో మ్యాచ్ మొత్తం నీ చేతిలోనే ఉంది, గెలిపించినా ఓడిపించినా సో ఏ జరిగినా నో ప్రాబ్లం అని చెప్పేసి అతనికి ఒక ధైర్యం కనుక చెప్పగలిగితే సో కొంచెం సినారీ ఏదైనా చేంజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. సో అలా కాకుండా మరి ఇంత దారుణంగా సీజన్ మొత్తం ఫెయిల్ అవుతూ ఉన్నాడంటే ఫామ్ ఒకటే కాదు, ఫామ్ మధ్యలో అయినా అందుకోవచ్చు. మనకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చూసుకుంటే వాళ్ళు కూడా సీజన్ ముందు మంచి ఫామ్లో ఏమి లేరు. సో దాని తర్వాత ఐపీఎల్ సీజన్లోకి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి నుంచి పర్ఫార్మెన్స్ ఎలా అవుతుందో మనం చూసాం. అటువైపు ఈవెన్ మనకి ముంబై ఇండియన్స్లో చూసుకుంటే రోహిత్ శర్మని ఎంత బ్యాకప్ చేశారో కూడా మనం చూసాం. సో సీజన్ ఫస్ట్లో వాళ్ళు వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోయినప్పుడు సో అప్పుడు కూడా మనకి హార్దిక్ పాండ్యా ఇదే చెప్పాడు. సో మాకు రోహిత్ శర్మ ప్రతి మ్యాచ్ ఆడాల్సిన అవసరం లేదు, ఒక మ్యాచ్ ఆడితే చాలు, ఆ మ్యాచ్ మాది అయిపోయింది. సో మాకు రోహిత్ శర్మ ఫామ్ గురించి కానీ అతను ఆడట్లేదు అని చెప్పేసి సో ఎటువంటి ఇబ్బంది అయితే మాకు లేదు, సో మాకు అతని మీద నమ్మకం ఉందని చెప్పేసి సో మరి అప్పుడు హార్దిక్ పాండ్యా కూడా చెప్పాడు పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ అప్పుడు. సో అదే భరోసా కనుక సంజీవ్ గోయంకా రిషబ్ పంత్కి ఇస్తే ఖచ్చితంగా నెక్స్ట్ సీజన్లో అయినా సరే ది బెస్ట్ రాబట్టొచ్చు అని అయితే చెప్పాలి. సో ఏదైనా సరే మరి దీని గురించి రిషబ్ పంత్ పర్ఫార్మెన్స్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.